హాయ్ ఎవ్రీవన్. సో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి అమ్మా ఈరోజు. సో మనకు వచ్చే ఎగ్జాంపుల్స్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ యాజ్ మ్యాక్సిమం మోడల్ పేపర్ ఇదే లెవెల్లో ఉంటుంది. సో ఒకసారి చూడండి. సో అర్థమెటిక్ వచ్చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది 31th క్వశ్చన్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ని ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ సీబోర్డ్ స్పీడు కలిపితే 36 అంటున్నాడు. ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తున్నాను చూడండి అమ్మ. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ని గట్ట మనం కలిపినప్పుడు వచ్చే వాల్యూ 36 ఇచ్చాడంటే ఈ వాల్యూ 2bకి ఈక్వల్ అవుతుందమ్మ. సో అంటే మనకి 2b ఈజ్ ఈక్వల్ టు 36గా చెప్పొచ్చు. దేర్ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు 18 తీసుకుంటాం నాన్న. సో అదేవిధంగా ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ది బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ అండ్ స్ట్రీమ్ అంటే బీకి ఎస్కి రేషియో ఇచ్చాడు 3:1 అంటున్నాడు. ఆల్రెడీ మనకి ఇక్కడ దీని వాల్యూ 18 అని తెలుసు. సో దీని వాల్యూ 6 అని చెప్పుకోవచ్చమ్మా మనం 1/6 నుంచి. అలాగే టోటల్ టైం అడుగుతున్నాడు. డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిందంట అప్ స్ట్రీమ్కి వెళ్ళిందంటున్నాను. డౌన్ స్ట్రీమ్కి వెళ్ళింది కాబట్టి 192 ఈజ్ డివైడెడ్ బై 2 యాడ్ చేసుకోవాలి 24 అవుతుంది. తర్వాత అప్ స్ట్రీమ్కి వెళ్ళాడు కాబట్టి 84/12 రాసుకోవాలి. సో ఇందులో ఇది 7 టైమ్స్ పోతుంది, ఇందులో ఇది 8 టైమ్స్ పోతుంది. సో టోటల్ టైం అడిగాడు కాబట్టి మనకి 15 అవర్స్ అని చెప్పొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ద 15 అవర్స్ నాన్న. ఓకే, తర్వాత 32nd చూద్దాం చూడండి. అండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ పీ అండ్ క్యూ అంటున్నాడు. పీనేమో 8 ఇయర్స్కి, క్యూనేమో 12 ఇయర్స్కి. రెండిట్లోనూ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు 8% నాన్న. డిఫరెన్స్ ఇచ్చాడు రెండు స్కీముల నుంచి వచ్చిన అమౌంట్. అలాగే ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సేమ్ సమ్ అంటే అక్కడ ఏదైతే ఇచ్చామో ఇక్కడ పీ అంటే స్కీమ్ ఏ పీలోను క్యూలోను ఎంత ఇచ్చామో ఇక్కడ కూడా అంతే అంటున్నాడు. సేమ్ ఇంట్రెస్ట్ యాజ్ క్యూలో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే రావాలంటున్నాడు. క్యూలో మనకి 8% చొప్పున 12 ఇయర్స్లో వచ్చింది. ఇప్పుడు అదే మనకి 8 ఇయర్స్లో రావాలంట. చిన్న లాజిక్ నాన్న. 12 ఇయర్స్కి 8% చొప్పున ఎంత వస్తుందో 8 ఇయర్స్కి 12% చొప్పునే అంత వస్తుంది నాన్న. సో ద ఆన్సర్ 12% అని చేసేయచ్చమ్మా. సో ఆన్సర్ ఈజ్ ద 12% అమ్మ. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం 33. సో ఐటమ్ ఏనేమో కొన్న ప్రైజ్ ఇచ్చాడు, అలాగే ఐటమ్ బిని కూడా ఇచ్చాడు. రెండింటిని కూడా మార్కెట్ చేశాడంటే 60% చేశాడంట మార్కెట్. అలాగే బోత్ కూడా 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. సో మనం యాక్చువల్గా కాస్ట్ ప్రైజ్ని 100 అనుకుంటాము. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ 160 అవుతుంది. 160లో 10% అంటే 16 సబ్ట్రాక్ట్ చేసేస్తే కనుక 144 అవుతుంది. అంటే మనకి 44% లాభం వచ్చినట్టు అవుతుందమ్మా. సో 44% వాల్యూ ఎంత అనేది మనం చేసుకుంటే కనుక బెటర్గా అయిపోతుందమ్మా. దేని మీద అమ్మా అంటే 44% మనకి రెండింటి మీద కలిపేసాను అంటున్నాడు కాబట్టి డైరెక్ట్గా 4000 మీద 44% డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేస్తే మనకి వచ్చే ప్రాఫిట్ వచ్చేస్తున్నాను. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 1760 వస్తుందమ్మా. సో ద ప్రాఫిట్ వాల్యూ ఈజ్ ద 1760. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఒకసారి 34th క్వశ్చన్. మిక్సర్ కంటైన్స్ 78 లీటర్స్ ఆఫ్ జ్యూస్ వాటర్ ఉందంటున్నాడు. 12 లీటర్స్ యాడ్ చేశాడంట. ఏ రేషియోలో అంటే 1:1. అంటే 1:1 అంటే మనం చెప్పుకుంటాం ఈక్వల్ రేషియో అని. అంటే 12ని 1:1గా పంచితే అంటే 6 లీటర్స్ కలిపాడు అంటున్నాడు. అదో 6 ఇదో 6. కొత్తగా వచ్చిన రేషియో బికమ్స్ ఎంత అంటున్నాడు అంటే 2:3 అంటున్నాడు. మనల్ని అడిగేది జ్యూస్ అడుగుతున్నాడు నాన్న. ఇనీషియల్గా జ్యూసు మనకి ఫైనల్గా యాడ్ చేసా కూడా 2 పార్ట్సే ఉంది కాబట్టి కలిపింది కూడా ఈక్వల్ పార్ట్స్ కాబట్టి కొంచెం తక్కువగా ఉండాలి. సో ఆ లెక్కన మనకి 30 తీసుకుని ట్రై చేద్దాం నాన్న. ఇచ్చిన ఆప్షన్ బట్టి తీసుకుంటున్నాను నేను 30 తీసుకుంటున్నాను. సో ఇది 30 అయితే కనుక ఇది 48 అవుతుంది. దీనికి ఒక 6 కలపమన్నాడు 36 అవుతుంది. దీనికి ఒక 6 కలపమన్నాడు 54 అవుతుంది. దీనికి రేషియో రాస్తే 2:3 సాటిస్ఫై అవుతుందమ్మా. సో 34th క్వశ్చన్ ఆన్సర్ 30 లీటర్స్గా డిసైడ్ చేసేవచ్చు మనం. నెక్స్ట్ తర్వాత చూస్తే దే ఆర్ 2 నెంబర్స్ సచ్ దట్ ఇఫ్ 2 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ని అంట 2 టైమ్స్ చేయాలంట. అదేవిధంగా యాడెడ్ టు 7 టైమ్స్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ అంటున్నాడు. సో వై తీసుకుందాం నాన్న, సారీ. సో సమ్ బికమ్స్ 95 అంటున్నాడు. అలాగే 4 టైమ్స్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ 3 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ అంటున్నాడు. సో ఫస్ట్ నెంబర్ని 3 టైమ్స్ చేద్దాం.
4 టైమ్స్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ అన్నాడు 4y రాస్తున్నాను. సమ్ బికమ్ 71 అంటున్నాడు. సో దీని నుంచి అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ 3తోను ఈ ఈక్వేషన్ 2తోనూ మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతాయి. 3తో మల్టిప్లై చేస్తే 21, 2తో మల్టిప్లై చేస్తే 8, 21లో 8 తీసేస్తే కనుక 13y అవుతుంది. 3తో మల్టిప్లై చేస్తే కనుక 285, 2తో మల్టిప్లై చేస్తే కనుక 142, సబ్ట్రాక్ట్ చేస్తే 341, 13 టేబుల్లో 143 11 టైమ్స్ పోతుంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 11. y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 77, ఇటుపక్కకి వెళ్తే కనుక మనకి 18 వస్తుంది. 2x వాల్యూ 18 అయితే x వాల్యూ 9 అవుతుంది. సో మ్యాక్సిమం వాల్యూ అడిగాడు మనకి క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే 11 అని చెప్పొచ్చామా. సో ఒకసారి ఈక్వేషన్ చూసుకోండి. సో y తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. సో అప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చిందన్న హైయెస్ట్ వాల్యూ అడిగాడు కాబట్టి చెప్పాము. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 36 మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఏకి సికి రేషియో ఇచ్చాడు. బి అనేవాడట 6 years పెద్దోడని చెప్తున్నాడు. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ది బి అడుగుతున్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్లో బి యొక్క ఏజెస్ ఉన్నాయి. బి యొక్క ఏజెస్ 6 years అనేదాన్ని మనం తీసేస్తే మనకి ఏ అనేవాడు ఏజ్ వస్తుంది. అంటే ఏ టేబుల్లో రావాలి, 11 టేబుల్లో రావాలి. 6 తీస్తే 11 టేబుల్లో రావాలి, ఇది రాదు. 6 తీస్తే 11 టేబుల్లో ఇది రాదు. 6 తీస్తే ఇది రావడం లేదు, ఇది రావడం లేదు. సో ద ఆన్సర్ ఈజ్ ద 28 అని చెప్పొచ్చు అమ్మ దానికి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇచ్చాడు. యూజువల్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు కన్నా రెడ్యూస్ చేస్తే కనుక ఒక 10 minutes లేట్ అవుతుంది అంటున్నాడు. యూజువల్ స్పీడ్ ఆల్రెడీ ఇచ్చేసాడు 240 అని. సో మీకు అందరికీ తెలుసు టైము స్పీడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయని. స్పీడ్స్ రేషియో మనకి 240:200 అవుతుంది. సో దీన్ని ఇన్వర్స్ చేస్తే కనుక కట్ చేద్దాం. ఫస్ట్ 6:5, దీన్ని ఇన్వర్స్ చేస్తే 5:6. దీనికి డిఫరెన్స్ 1 part 10 minutes అయితే 6 parts 60 minutes. 60 minutes ఇన్ ద సెన్స్ 1 hour. 1 hourలో మనం వెళ్ళిన స్పీడ్ ఎంత అంటే 200 కాబట్టి డిస్టెన్స్ కూడా 200 kilometers అవుద్ది. సో ద ఆన్సర్ ఈజ్ ద 200 kilometers అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాం. చూడండి, మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చాడు. సో 20 members అంటున్నాడు. 20 members కాదు, 16 men. 16 men ఒక వర్క్ని 20 daysలో చేస్తున్నారు. అదే 20 women ఆ వర్క్ని 30 daysలో చేస్తాడని ఇచ్చాడు. సో 20 క్యాన్సిల్. 2 టేబుల్లో 8 men 15 womenకి సమానం. సో ఈ పాయింట్ని తీసుకుంటే కనుక క్వశ్చన్లో అంతా ఉమెన్లో మారుద్దాం అనుకుంటున్నాను. 8 men ప్లస్లో ఉమెన్ రాసేద్దాం అనుకుంటున్నాను. ఉమెన్ అంటున్నాడు కాబట్టి 20 women 30 daysలో చేసే పనిని 15 women 10 days చేశారు. ఆ తర్వాత వీళ్ళని 10 women రిప్లేస్ చేశారు. వాళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. సో ఒకసారి అన్నింటిలో 10 టేబుల్ క్యాన్సిల్ చేసేసుకుంటే కనుక ఇది 60 అవుతుంది, ఇది 15 అవుతుంది. ఇటుపక్క వస్తే దేర్ఫోర్ క్వశ్చన్ మార్క్ ప్లస్ ఎక్స్ రాసన్నాను 45 అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ద 45 అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే కనుక 39 చూద్దాం. ఒకసారి చూడండి అమ్మ, మనకి యావరేజ్ ఇచ్చేసాడమ్మా 12 membersది. ఓకే, వాళ్ళ దగ్గర పీ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. టీచర్ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక వాళ్ళ దగ్గర చాక్లెట్లు పెరిగాయినా 2 పెరిగాయి. టీచర్ వచ్చేటప్పుడు ఎన్ని చాక్లెట్లు తెచ్చిందంటే 50 తెచ్చిందమ్మ. ఒక్కొక్కరికి 2 ఇచ్చేయడం వల్ల టీచర్ దగ్గర ఇంకొకప్పుడు ఒక 26 ఉన్నాయి. సో టీచర్ ఏజ్ కూడా ఇంక్లూడ్ అయిన తర్వాత యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఆ 26 మనకి టీచర్ యొక్క ఇప్పుడు యావరేజ్ అవుతుందమ్మ. సో డైరెక్ట్గా 26 అని చెప్పేసి, ఎందుకంటే టీచర్ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి. 40th క్వశ్చన్కి వెళ్తేనన్నా మనకి సో మనకి ఇదేదో రేషియో ఇచ్చాడు. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ వై ఈజ్ వై అంటున్నాడు. ఎక్స్ అండ్ వై ఈజ్ వై అంటున్నాడు అంటే x - y ఈజ్ ఈక్వల్ టు y రాసుకుంటాం మనం. అప్పుడు y అటుపక్క వెళ్తుంది. సో ఒకసారి రాసి చూపిస్తాను. x - y ఈజ్ ఈక్వల్ టు y అయితే కనుక ఇది ఇటుపక్క వెళ్తే 2y అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2y. సో అంటే ఈ 2 ఏమో ఎక్స్ది అవుతుంది, ఈ 1 ఏమో వైది అవుతుంది. సో దీని ప్రకారం x 2 partsగా తీసుకోవచ్చు. 30% అంటున్నాడు. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 30% అంటే 3/10 రాయొచ్చు. సో అదొకసారి ఈక్వేషన్ రాస్తున్నాను. 3/10 బ్రాకెట్లో 2p + 30 బై ఇంటూ 1.5 ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 7/15. ఇది 15 అవుతుంది. ఈ 15 క్యాన్సిల్ అయిపోయింది. ఈ p ఇటు పక్క వెళ్తే 7p, ఇక్కడ 6p ఉంటుంది. 6p + 90 ఈజ్ ఈక్వల్ టు
7p, therefore p is equal to 90, therefore 1 part value 90 వచ్చింది. 1 part value 90 అయితే కనుక y వాల్యూ 90, అలాగే x వాల్యూ 180. సో మనల్ని ఏమడుగుతున్నాడంటే 1.3 ఇంటూ 180 ప్లస్ 2.4 ఇంటూ 90 అడుగుతున్నాడు. 0 0 క్యాన్సిల్ చేస్తే పాయింట్ పోయింది. 13 ఇంటూ 18 మల్టిప్లై చేస్తే 13 ఇంటూ 18 మల్టిప్లై చేస్తే 200లోకి వెళ్తుంది. సారీ నాన్న, ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. 13 ఇంటూ 9 చేస్తే 117 234 అవుతుంది. అలాగే 2 మల్టిప్లై అయితే 216 అవుతుంది. సో మళ్ళీ యాడ్ చేస్తే కనుక 450 వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ద 450 అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాతకి వెళ్తే కనుక నెంబర్ సిరీస్ ఇచ్చాడు నాన్న. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 724 అబ్జర్వ్ చేస్తే ఇంటూ 3 ప్లస్ 3గా ఫామ్ అవుతుంది. దీని ముందు ఇంటూ 2 ప్లస్ 2గా ఫామ్ అవుతుంది. ఇంటూ 1 ప్లస్ 1గా ఫామ్ అవుతుంది. అంటే ఇంటూ 4 ప్లస్ 4 చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ ద 100 అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇది 42 అబ్జర్వ్ చేస్తే కనుక డబల్ ప్లస్ 2 అలాగే 9 రావాలంటే 3.5 మనం డబల్ చేసి ప్లస్ 2 చేయాలి. సో ఇవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ చూద్దాం. సో డిఫరెన్స్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 25 ఉండాలి. 25 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 157 అవుతుంది. సో ఇది అబ్జర్వ్ చేస్తే డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 4 చేయాలి. దేర్ఫోర్ ద ఆన్సర్ 90 అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే మళ్ళీ డిఫరెన్స్ చూద్దాము. -1, సో +1 ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ ఉంటున్నాయి. -9 +16 -25 తీసేయాలి. అంటే మనకి 33 వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ద 33. సెకండ్ ఆప్షన్లో ఉంది నాన్న. సో ఒకసారి దాన్ని క్లియర్ చేస్తాను. ఒకసారి మళ్ళీ మీరు చూద్దరు కానీ 33 ఉంది. సో అది నాన్న. నెక్స్ట్ తర్వాత సింప్లిఫికేషన్స్ ఇచ్చారు. సింప్లిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూషన్ డివిజన్స్ ఉంటే కనుక ఇలాగా ఈ 2 నెంబర్లు కిందకు వస్తాయి. 6 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేయాలి. 92 వస్తుంది నాన్న. సో క్యాన్సిల్ చేస్తే కనుక 9 టైమ్స్ 2 టైమ్స్ 92లో నుంచి 20 తీసేస్తే 72 ఆన్సర్. నెక్స్ట్ 6 టేబుల్లో ఇది 12 టైమ్స్ 12 5 = 60ని 21 81 ఎవరి స్క్వేర్ అమ్మ అంటే 9 స్క్వేర్ 9 ఆన్సర్. 10% ఆఫ్ 50 మనకి ఎంత అవుతుందంటే 5 అవుతుంది. 5 ఇటు పక్క వస్తే 5 మల్టిపుల్ రూలు ఆఫ్ చేసి 0 పెట్టుకోవాలి. అంటే 4510 అవుతుంది. ఈ 1260 ఇటు పక్క వస్తే మైనస్ అవుతుంది. అంటే 1216 తీసేయాలి. సో లాస్ట్లో ఉన్న 10లో 60 తీసేస్తామంటే లాస్ట్లో 50 ఉండాలి. 51 ఉంది. సో అదే ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ 622ని ఇటు పక్క తీసుకొస్తే మైనస్ అవుతుంది. 4 మిగులుతుంది నాన్న ఇందులో తీసేస్తే. ఈ 4 ఇది పక్కకి వెళ్తే కనుక 91 అవుతుంది. 91 టేబుల్లో 7 టేబుల్ 13 టైమ్స్ పోతుంది. 13 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేయాలి. 45% ఆఫ్ అంటున్నాడు అంటే 9/20 రాయొచ్చు దీన్ని. 20 టేబుల్లో 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఏమో 13 టైమ్స్ పోతుంది. 9/13. 9 టేబుల్లో ఇది 91 టైమ్స్. 13 టేబుల్ ఉంటుంది. ఇంకా 13 టేబుల్లో ఇది 7 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇవి 2 ప్లస్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేసేద్దాం. లాస్ట్లో మనకి ఎంత వస్తుందమ్మా అంటే సో అలా వద్దులే కానీ ఇంకో విధంగా చేద్దాం. లాస్ట్ 2 నెంబర్ తీసుకుంటే -16 అంటే లాస్ట్ 2 నెంబర్స్లో 16 తీసేస్తే కనుక 66 వస్తుంది. సో ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి 166. నెక్స్ట్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది 75. 75లో నుంచి 14 తీసేస్తే 61. 61కి 8 యాడ్ చేస్తే 69 ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ 3 టేబుల్లో ఇది నెంబర్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 75 టైమ్స్ 75 + 10 85. 85లోంచి 2 తీసేస్తే కనుక 83. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఇది ఇటు పక్క వెళ్తే కనుక ప్లస్ అవుతుంది. 354. 354లోంచి 343 తీసేస్తే 11 వస్తుంది. ఈ రూట్ అటు పక్క అయితే 11 స్క్వేర్ 121 చెప్పొచ్చు. నెక్స్ట్ 55th క్వశ్చన్ చూస్తే కనుక ఇటు పక్కన రూట్ అటుపక్క వెళ్తే స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ 361 అవుతుంది. ఇది ఇటు పక్క వెళ్తే కనుక మైనస్ చేస్తే 35 వస్తుంది. ఇది ఇటు పక్క వెళ్తే ప్లస్ అవుతుంది. దీనికి 35 యాడ్ చేసుకోవాలి. 35 యాడ్ చేస్తే కనుక 517 వస్తుంది. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక పర్సంటేజ్ పాయింట్ తీసేస్తే కనుక 210 అలాగే 24 210 అలాగే 24 234. 234లోంచి 8 తీసేస్తే 226 వస్తుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక
2 టేబుల్లో ఇది 2 టైమ్స్ పోతుంది. 6 డైరెక్ట్గా క్యాన్సిల్ చేయలేకపోయినా 3 టేబుల్లో 9 టైమ్స్, 9 టేబుల్లో ఇది 90 ఉంటుంది కాబట్టి 45గా డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 3 టేబుల్లో ఇది 3 టైమ్స్, 8 టేబుల్లో ఇది 3 టైమ్స్, 3 టేబుల్లో ఇది క్యాన్సిల్, ఇందులో ఇది 5 టైమ్స్. 5 × 7 × 31 మల్టిప్లై చేయాలి, 71 మల్టిప్లై చేయాలి, సారీ. 5 × 7 35, 35 × 71 మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మల్టిప్లై చేద్దాం మనం ఒకసారి. 71 × 35 మల్టిప్లై చేయాలి, చివర 5 వస్తుంది. 35 3 8 వస్తుంది. 85 చివర ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ మల్టిప్లికేషన్ క్యాన్సిల్ చేసి ఉంటాం మనం. ఒకసారి చూడండి. ఎయిట్ టేబుల్లో 3 టైమ్స్, 3 ఇందులో క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 5 ఇందులో 7 టైమ్స్, సారీ 7 వచ్చింది. 7 × 7 × 70 మల్టిప్లై చేస్తే 3430, 3430కి ఒక 49 యాడ్ చేసుకోవాలి, అంటే 3479 వస్తుంది. 3479 ఈజ్ ద ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం చూద్దాం ఒకసారి చూడండి. మైనస్ క్వశ్చన్ మార్క్ ఇటు పక్క అయితే ప్లస్ అవుతుంది, 4 ఇటు పక్క వస్తే మైనస్ అవుతుంది. లాస్ట్లో 4th ప్లేస్లో 7 ఉంది. సో డెసిమల్ తర్వాత 4th ప్లేస్ కంపల్సరీ ఉండాలి, అది కూడా 7 ఉండాలి. సో 7లు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి ఉంది, థర్డ్ ప్లేస్ ఇక్కడ ఒకటి ఉంది, రెండు కలిపితే 6 ఉండాలి. సో లాస్ట్లో మనకి 6 7 రావాలి. సో 6 7 రావాలి కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ వచ్చిన లాజిక్ అప్రాక్సిమేట్లీ ఇది ఒక 2, ఇది ఒక 2, ఇది ఒక 2 కాబట్టి 6 అవుతుంది. 6లో 4 తీస్తే 2, 2లోంచి ఇది కూడా సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మనకి 0 పాయింట్లో రావాలి. సో ద ఆన్సర్ ఈజ్ ద ఇదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తే కనుక ఈ రెండు అబ్జర్వ్ చేద్దాము. ఈ 4 మైనస్ క్వశ్చన్ మార్క్ ఇటు పక్క వెళ్తే ప్లస్ అవుతుంది, ఇటు పక్క వస్తే మైనస్ అవుతుంది. ఈ రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేస్తే కనుక మనకి 3 వస్తుంది. 5లోంచి 3 తీస్తే 2 ఉండాలి. సో మనకి 2 ఉన్నది ఒకటే ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ ద 4th ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత 61 నుంచి 65 వరకు చూద్దాం ఒకసారి చూడండి అమ్మ. మనకు ఒక టేబుల్ ఇచ్చాడు. సో క్యాండిల్స్ అంటున్నాడు, కుకీస్, కప్ కేక్స్ అంటున్నాడు, డిఫరెన్స్ సోల్డ్ అంటున్నాడు, 3 డిఫరెన్స్ పర్సన్స్ అంటున్నాడు, పర్సన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి రేషియో బిట్వీన్ ద క్యాండీస్ సోల్డ్ బై మేరీ అండ్ సోల్డ్ బై జానీ అంటున్నాడు. మేరీ క్యాండీస్ 48 క్యాండీస్ సోల్డ్ బై మేరీ టు నెంబర్ ఆఫ్ కుకీస్ సోల్డ్ బై జానీ, కుకీస్ జానీ 40 అవుతుంది. ఓకే, క్యాన్సిల్ చేస్తే 6:5 అవుతుందమ్మా. నెక్స్ట్ తర్వాత నెంబర్ ఆఫ్ కప్ కేక్స్ సోల్డ్ బై కెన్ కప్ కేక్స్ సోల్డ్ బై రౌండ్ చేసుకుందాం. నెంబర్ ఆఫ్ కప్ కేక్స్ సోల్డ్ బై కెన్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద క్యాండీస్ మ్యారీ అంటున్నాడు. క్యాండీస్ మ్యారీ దీనికన్నా ఇది ఎంత ఎక్కువ అంటున్నాడు, 12 ఎక్కువ. మీరు అబ్జర్వ్ చేస్తే 12 అనేది దీంట్లో హాఫ్ ఆఫ్ ద హాఫ్ కాబట్టి 25% అని చెప్పొచ్చు. సో ద ఆన్సర్ 25%. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై మ్యారీ, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ మ్యారీ అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై కెన్. మ్యారీ మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. సో అదేవిధంగా కెన్ కూడా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఈ రెండు యాడ్ చేస్తే కనుక 130 దీనికి యాడ్ చేస్తే కనుక 205. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే కనుక 138 ఇది యాడ్ చేస్తే కనుక 203. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 2 అవుతుంది. సో 2 వస్తుంది. యావరేజ్ అడుగుతున్నాడు క్యాండీస్కి. మా అందరికీ చూడండి అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాండీస్ సోల్డ్ బై క్యాండీస్ అడుగుతున్నాడు అమ్మ, ఒకసారి చూడండి. క్యాండీస్ సోల్డ్ బై మేరీ అండ్ జాన్ అండ్ కుకీస్ సోల్డ్ బై కెన్, కుకీస్ సోల్డ్ బై కెన్. దీనికి యావరేజ్ అడుగుతున్నాడు. సో మీరు ఒకసారి యావరేజ్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న నెంబర్స్ పక్కన పెట్టేసుకుందాం మనం. సో ఇది 65, 60, 90, 150, 150 ఇది ఒక 50, 200, 203 అనే నెంబరు ఎడిషన్ మిస్ చేసి ఉంటాం. 204 అనే నెంబర్ మనకి ఎందులో డిజిబుల్ అవుతుందమ్మా అంటే 68లో డిజిబుల్ అవుతుంది. 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తూ అవుతుంది. నెక్స్ట్ తర్వాత అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 65. ఇఫ్ అనదర్ పర్సన్ బెన్, మన దగ్గర లేడు ఆ పర్సన్, ద కప్ కేక్ సోల్డ్ బై హిమ్ 20% మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ కప్ కేక్స్ మేరీ. సో 20% అంటున్నాడు. 20% అంటే ఇందులో
15 ఎక్కువ కాబట్టి 90 అవుతుంది. మనల్ని అడుగుంది కూడా డైరెక్ట్గా అదే వాల్యూ అడుగుతున్నాడు, 90 అని చెప్పొచ్చు ఆన్సర్. సో దిస్ ఈజ్ ద క్వాంట్ పేపర్ రిగార్డింగ్ మనకి SBI క్లర్క్ అమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.